నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. మీరు చూస్తున్నది 5.1 యాంప్లిఫైర్ అండి. ఇదైతే ఒరిస్సా నుంచి బరంపూర్ నుంచి మనకి ఆర్డర్ ఇవ్వడం. ఏ విధమైన సామాన్లు యూజ్ చేశానని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తే 15 amp 24024 ట్రాన్స్ఫార్మర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాని పవర్ సప్లై కూడా 10,000 mAh 63 volt. అదేవిధంగా మెటల్ డయోడ్, సబ్ ఊఫర్కి ఏమో 64 మోనో అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా యాసాన్ హార్డ్కి స్మూత్కి ఈక్వలెంట్గా ఉండేటట్టు డిజైన్ చేయబడిన బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జెన్టెక్ ఎల్సిడి డిస్ప్లే అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది కొద్ది పెద్ద డిస్ప్లే వస్తుంది, డిఎల్సి మోడల్. అదేవిధంగా స్పీకర్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్ స్పీకర్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఓకే, చూసారుగా. అదేవిధంగా 5 ఛానల్స్కి అయితే STK 402-950 5 ఛానల్ పర్పస్ యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. టోటల్గా 5.1 సెటప్. వీలైతే దీనికి ఇంకో సబ్ ఊఫర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. అందుకని అడిషనల్గా సబ్ ఊఫర్కి పాకెట్ అనేది కూడా అడిషనల్గా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ లెఫ్ట్ రైట్, అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్ రైట్, లాస్ట్లో సెంటర్ సబ్ ఊఫర్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఇన్పుట్ విషయానికి వస్తే ఆప్టికల్, కోయాక్సిల్, HDMI, ARC అనేది సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. డాల్బీ DTS కోసం డీకోడర్ జీటెక్ బ్రాండ్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పవర్ సప్లై కోసం కిందన 12 volt 2 amp అడాప్టర్ అనేది యూజ్ చేయడం జరిగింది. చూసారుగా. టోటల్గా ఐటమ్స్ అనేది ఈ విధంగా ఇలాగా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే అర్థమైపోతుంది సౌండ్ ఏ విధంగా వస్తుందో. చాలా డీప్ స్మూత్ బేస్ వస్తుంది. హార్డ్గా కావలిస్తే హార్డ్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్మూత్గా కావలిస్తే స్మూత్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను అడ్జస్ట్ చేసి స్మూత్నెస్తో అడ్జస్ట్ చేసి ఇచ్చాను. మేడం గారు కూడా ఇప్పుడు రివ్యూ ఇస్తారు, అలా ఉంటుందని మనం వింటాం. ఓకే, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. మనతో అయితే జయశ్రీ గారు ఉన్నారు. 5.1 టోటల్ సెటప్ అయితే చేయించుకున్నారు. బరంపూర్ నుంచి వచ్చారు. వాళ్ళకైతే తెలుగు సరిగా రాదు, హిందీలో మాట్లాడతారు. మేడం बोलिए, आप कैसे आया इधर? नमस्ते, मेरा नाम जयश्री है, मैं बरमपुर से आई हूँ। मैं सुनी हूँ कि विशाखापट्टनम में नायडू इलेक्ट्रॉनिक्स बहुत अच्छा तो मैं भी ऑर्डर किया, तो आके यहाँ पे देखा, ऑर्डर किया तो बहुत अच्छा साउंड क्वालिटी आता है और बहुत अच्छा प्रोडक्ट भी देते हैं। सब कुछ अवेलेबल इधर है। फिर मैं जैसा सोचा तो उससे भी अच्छा मुझे रिजल्ट मिला है। और आप भी आइए और खरीदने, बहुत अच्छा चीज मिलता है यहाँ पे। हर चीज जो 5.1, 5.7, 5.2 सब अवेलेबल इधर है। आप जल्दी इधर आके आप अपना जो भी ऑर्डर करना चाहते हो कर सकते हैं इधर से। आपको कैसे मालूम है इधर शॉप? मैं YouTube में देखा था, तो फिर मैंने सोचा चलो चलते हैं वहाँ पे जाके, फिर देखते हैं क्या है। फिर मैं जब आके देखा तो मुझे अच्छा लगा। कैसे है डिवाइडिंग? बहुत अच्छा है, जैसा सोचा था उससे भी ज्यादा अच्छा है। अब दूसरा फर्स्ट कैसे एम्पलीफायर यूज करते हैं? मैं पहले जो एम्पलीफायर यूज की थी तो उसमें क्वालिटी सही नहीं था, मुझे साउंड इफेक्ट अच्छा नहीं लग रहा था। तो फिर मैं दोबारा इधर आके देखा, चेक करवाया, तो नया बनाया, तो अपने हिसाब से जो बना के दिए तो परफेक्ट बना के दिया। और साउंड भी क्वालिटी इतना अच्छा है, झंकार भी सुनाई देता है, पायल के झंकार भी साउंड आता है। थैंक्स अंडी, थैंक यू वेरी मच. नमस्ते. नमस्ते. మనిషన్న బోటికి మామూలు పేసిలే అడపా గడపా బాధానికి నా కోసం